నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ ఆగస్ట్ నెల మనకి మకర రాశి వారికి ఎలా ఉంది, ఏంటనేది చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే ఈ మకర రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు గాని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి ఈ మకర రాశి కిందకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మనకి ఈ ఆగస్ట్ నెలలో చూసుకున్నట్లయితే, మనం ఎంత మంచి పనులు చేసినా, ఇతరుల చేత మనం మాట పడే అవకాశాలైతే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇతరులకి మనం మంచి చెప్పినా సరే, మనకి చెడుగా ఆళ్ళు చూసే అవకాశాలున్నాయి. మనం వాళ్ళకి ధైర్యాన్నిస్తే వాళ్ళు మనకి శత్రువులుగా చూసే అవకాశం కూడా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి దయాగుణంతో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో మీరు ఈ నెలంతా ఉన్నట్లయితే మాత్రం, ఎప్పుడూ కూడా ఈ నెలంతా కూడా శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ్ అనుకుని మీరు మనసులో ప్రార్థించుకుంటూ ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కొంచెం తగ్గించండి. అలాగే మనం ఫోన్‌లో సంభాషిస్తున్నప్పుడు గానీ, ఎదుటివారికి చెబుతున్నప్పుడు గానీ, మన మనసులో ఉన్నటువంటి బాధలు బహిర్గతం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం అవతల వాళ్ళకి అలుగైపోవడమే కాకుండా, మనలో ఉన్నటువంటి వీక్‌నెస్ కూడా అవతల వాళ్ళకి తెలిసి, అవతల వాళ్ళు మన పరువుని నలుగురిలో తీయడానికి ఎంతో ఇస్తాయి కాబట్టి, మనం మాట్లాడేటప్పుడు గానీ, మన కుటుంబ విషయాలు గానీ, మన సొంత విషయాలు గానీ, బయటకి ఇతరులకి అనుకుని మనం చెప్పేస్తుంటాము. ఫ్రెండ్స్ అని, బంధువులని, మన మనసుకి దగ్గరగా ఉన్నారని. కానీ అలాంటి విషయాలేవి కూడా ఈ ఆగస్ట్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించవద్దు. ఇవన్నీ కూడా మన ఫ్యామిలీలో గొడవలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నాది గాబట్టి, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఫ్యామిలీతో బయటికెళ్ళేటప్పుడు గానీ, భార్యాభర్తలు గానీ బయటికెళ్ళేటప్పుడు గానీ, ముఖ్యంగా భర్తలు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు గానీ, వాహనాలు చాలా జాగ్రత్తగా నడపండి. అలాగే కొంచెం స్పీడ్ లిమిట్ అనేది తగ్గించుకుంటూ ఉండండి. అలాగే ఎప్పుడూ కూడా మీరు ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని గానీ, ఆ వినాయకుడిని గానీ మీరు దర్శనం చేసుకొని, దండం పెట్టుకొని, బొట్టనేది కొంచెం సింధూరం తగిలించుకొని, తండ్రి మాకు చాలా చల్లగా చూడు తండ్రి అని చెప్పి మనం ఒక మంచి ఎదురు చూసుకొని మనం ప్రతి పని చూసుకున్నా సరే, ఈ నెలంతా కూడా చాలా హాయిగా, సంతోషంగా మనకి ఈ నెలంతా గడిచిపోయే అవకాశాలున్నాయి. మరి ఈ నెలలో ఎవరికి బావుందండి? మకర రాశి వాళ్ళకి ఎవరెవరికి బావుందని మనం చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా పిల్లలకి. అంటే చదువుకున్న పిల్లలకైతే మాత్రం చాలా అంటే చాలా బావుంది. బాగా చదువుతారు పిల్లలు. అలాగే ఈ ఉద్యోగస్తుల విషయంలో చూసుకున్నా సరే వాళ్ళకి కొంచెం వర్క్ ఫీల్డ్‌లో కొంచెం స్ట్రెయిన్ అయిపోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, నడవడానికి గానీ, హెడేక్ గానీ ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి మీకు వర్క్ లోడ్ ఎంతున్నప్పటికీ కూడా కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం నింపాదిగా వర్క్ చేసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ టైమ్ టు టైమ్ ఫుడ్ గాని, టైమ్ టు టైమ్ మందులు గాని వేసుకుంటూ, ముఖ్యంగా ఆరోగ్యం మీద దృష్టి పెడుతూ మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి నెమ్మదిగా. ఒక 10, 15 నిమిషాలు లేట్ అయినా సరే కొంచెం నెమ్మదిగా వర్క్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు స్ట్రెయిన్ అవ్వడం తగ్గుతుంది. అలాగే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది మనకు ఆగస్ట్ నెలలో. మన ఇంటికే ఒక మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. పిల్లల మ్యారేజుల కోసం సంబంధాలొచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీకు కావాల్సినటువంటి మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగాల్లో కూడా స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆగస్ట్ నెల. మీరు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళండి. దర్శనం చేసుకోండి. అభిషేకాలు చేయించుకోండి. అంతా సుబ్రహ్మణ్యేశ్వరుడి దయ వల్ల పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి కల్మషమైనటువంటి జీవితంలోని అడుగు పెడుతున్నప్పుడు ఆ పిల్లలు ఎంతో మనసుతో ఆనందంతో ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ పిల్లల్ని ఆ మనసులో అర్థం చేసుకొని వాళ్ళ కెరియర్‌ని, వాళ్ళు చదువు గాని, వాళ్ళ మ్యారేజ్ విషయాల్లో గాని, వాళ్ళ ఉద్యోగ విషయాల్లో గాని అంతా కూడా హ్యాపీగా అయ్యేటట్టు, వాళ్ళకి ఉద్యోగాలొచ్చేటట్టు, మంచి సంబంధాలు సెట్ అయ్యేటట్టు, పిల్లలు బాగా చదువుకునేటట్టు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధిస్తాడు గాబట్టి, ఆశీర్వదిస్తాడు గాబట్టి మీకందరికి. మీరు ఆరాధించడం వల్ల ఆ భగవంతుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు గాబట్టి, తప్పకుండా మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోండి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కొంచెం అప్పుల విషయంలో గాని, ఇవన్నీ కూడా తీరి కొంచెం ఆర్థిక పరంగా కొంచెం నిలదొక్కుకునే అవకాశం ఉంది. అలాగే మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు గాని, కొంచెం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేద్దాం, కొంచెం బిజినెస్ అనేది పెంచుదాం అనుకునే వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవాలి. అన్ని విషయాల్లో కూడా మనకి ఈ మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా
హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నవారు కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ బాగోటం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. హాస్పిటల్స్ చుట్టూ తిరగవలసి వస్తుంది అనుకునే వారికి కూడా కొంచెం రిలీఫ్‌నెస్ వచ్చే అవకాశాలున్నాయి ఆగస్ట్ నుంచి కూడా. కొంచెం హెల్త్ అనేది కొంచెం బావుండే అవకాశాలున్నాయి కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం నెగెటివ్ ఉన్నది. కొంచెం పాజిటివ్ ఉంది. ఓవరాల్‌గా మనకి మకర రాశి వాళ్ళందరికీ కూడా ఇటు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా, హెల్త్ ఇష్యూస్‌లో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా, ఇతరులతో మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఓవరాల్‌గా మనకి మకర రాశి వాళ్ళకి ఆగస్టు నెల అనేది కొంచెం బావున్నది. కొంచెం ఆర్థికంగా నిలబడతాం కాబట్టి అంత హ్యాపీగా ఉంటాం. అలాగే నా ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానెల్. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్, సబ్‌స్క్రైబ్ మై ఛానెల్. మరిన్ని మంచి వీడియోస్ చేసుకుందాం. ఉంటానండి. మీ దిలీప్.